Magnificent. Magnificent Mahindra. ప్రతి కన్నీటి చుక్కకి ఒక కారణం ఉంటుంది. నీ కారణం ఏంటో చెప్పు. ఎవరు నువ్వు? ఇప్పుడు చెప్తే ద్వేషిస్తావు, నువ్వే తెలుసుకుంటే గౌరవిస్తావు. అదెలా? నీకు జరిగింది చెప్తే నీకే తెలుస్తుంది. రోజు దేవుడు అమ్మ నాన్నల దర్శనం లేనిదే కాలేజీకే వెళ్ళను నేను. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత జియో దయ వల్ల ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్తో ముగిసే రోజులవి. స్టూడెంట్స్ డ్రగ్స్తో అప్రోచ్ అయ్యేది ఇక్కడే. అందుకే గవర్నమెంట్ 2 పోలీస్ని ఇక్కడ అపాయింట్ చేసింది. కానీ ఒకరోజు దేవుడు అమ్మ నాన్నలు తలుచుకోని రోజేమో అలా జరిగింది. వాడిని పిలిచిరాపో. సార్ పిలుస్తున్నారా? ఏంట్రా డ్రగ్స్ బిజినెసా? సార్ నాకేం తెలియదు సార్. పోలీస్ కనపడగానే పారేసిపోయేది. పాపం ఇంకొకడు అమాయకుడు దాన్ని తీసి ఆ ప్రాసెస్లో వాడు బుక్ అయ్యేది. సార్ మీరు పాపం అన్నవాడు నేనే సార్. పాపం అన్నవాడు పట్టుకొచ్చి పోలీస్ కప్పచెప్పాలి, ఇలా పారేసిపోకూడదు. ఇదంతా కుదరదు, నడు స్టేషన్ నడు. నేను చెప్పేది నిజం సార్. రాముడు చెప్పుడు మాటలు విని సీతని అడుగుపాలు చేసినట్టు మీరు తొందరపడి నా జీవితాన్ని నాశనం చేయకండి సార్. జీవితం అంటున్నావు కాబట్టి నీకు కొన్ని రోజులు టైం ఇస్తా. నీది కాదని ప్రూవ్ చేసుకో. ఐడి కార్డు ఇచ్చి నడు. సరే సార్. ఏంటి సార్ వాడిని అలా వదిలేదు సార్? పాపం వాడు నన్ను రాముడితో పోల్చారా? అయితే నేను లక్ష్మణున్నా? కాదురా, హనుమంతుడివి. మరి సీత? సాఫీగా సాగే నా జీవితంలోకి సునామీ వచ్చినట్టయింది. నాకు ఎంత బాధ ఉంటే అంత నిద్ర వస్తుంది. ఇప్పటికి 18 గంటలైంది నేను నిద్రపోయి. నా పరిస్థితిని పేరెంట్స్ చెప్దామనుకున్నాను, కానీ చెప్పాక వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించాను. ఎక్కడ రూమ్లో ఉంటే శాశ్వతంగా నిద్రపోతానేమో అని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మరి ఈ బ్యాండేజ్? నా బాధకి స్క్రీన్ ప్లేనే ఈ బ్యాండేజ్. నాకు కోపం వచ్చింది, కాసేపే ఉంది. ఏడుపు వచ్చింది, ఎంతసేపు ఉంటుంది? కానీ బాధ వచ్చి నా బంధువు అయిపోయింది. బంధువులు ఎక్కువ రోజులుంటే బరువు అవుతారు. నీ బాధ అనే బంధువుని బరువు చేసి నువ్వు ఉన్న చోటే వదిలేసి నాతో వచ్చేయి. నీ బాధ అనే బరువుకి రాయే పగిలిపోయింది. ఇంత బాధను మోస్తున్నావా? నా పేరు జగదీష్. నేను చెప్పే ప్రతి మాట చావు బ్రతుకులో ఉన్న వాళ్ళు చెప్పే ఆఖరి మాటల్లా జాగ్రత్తగా విను. వర్షం పట్టప్పుడే మట్టి వాసన, సమస్యను ఎదుర్కొంటున్నప్పుడే మనలోని శక్తి బయటపడేది. అది వదిలేసి ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? మనుషులు ప్రతిదీ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. చదువు, ఆస్తి, అంతస్తు, అలాగే కష్టాలని కూడా పోల్చుకోవాలి. అన్నం పండించిన రైతే ఆకలితో మరణం. పెంచిన వాళ్ళనే పట్టించుకోని కొడుకులు, సమంగా పుట్టినా సమంగా లేని బ్రతుకులు, కాళ్ళు పోయినా కళని వదలని సుజాత్ చంద్రన్, రాజేంద్ర సింగ్, వీళ్ళందరితో పోల్చుకుంటే నీదొక చిన్న సమస్య. వీటన్నిటితో పోల్చుకుంటే నీ ప్రాబ్లం ఈజీ అవుద్ది, ఆ తర్వాత సాల్వ్ అవుద్ది, లేకపోతే అడిషన్ కూడా సాల్వ్ చేయలేవు. ఎప్పుడు ఇలా అనుకో, అది చేయడం అసాధ్యం, అమ్మ అది నీకు అనవసరం.
ఇలాను నాకు ప్రతిదీ సాధ్యం, అమ్మకు ప్రతిదీ అవసరం. బాధలో ఉన్నప్పుడు కూడా ధోని బ్యాటింగ్ చూస్తున్నాం. ధోని ఫ్యాన్ అనుకుంటా. సమస్యలు బంతుల్లా వస్తుంటాయి. బౌండరీ కొడితే ప్రాబ్లం క్లియర్. బౌండరీ కొట్టకపోయినా కనీసం డిఫెన్స్ ఆడాలి, లేకపోతే జీవితం క్లీన్ బౌల్డ్ అవుద్ది. ఫుల్ టాస్ రాకపోదు, సమస్య తీరకపోదు. నీకు చిన్న కథ చెప్తాను. ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని ఊరు బయట ఆఫీస్కి తీసుకెళ్తాడు. అక్కడ కొంతమంది కిడ్నాపర్స్ ఆ అబ్బాయిని కిడ్నాప్ చేస్తారు. దాంతో వాళ్ళ తండ్రి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాడు, కానీ దొరక్క ఇంటికి వచ్చి బాధపడుతూ కూర్చుంటాడు. అనుకోకుండా వాళ్ళ కొడుకు తప్పించుకొని ఆ నాన్న పనిచేసి ఆఫీస్కి వస్తాడు, కానీ వాళ్ళ నాన్న అక్కడ ఉండడు. మళ్ళీ ఆ కిడ్నాపర్స్ ఆ అబ్బాయిని ఎత్తుకెళ్ళిపోతారు. వాళ్ళ నాన్నకు బాధ అనిపించినా తను చేసే డ్యూటీ కరెక్ట్గా చేసి ఉంటే వాళ్ళ అబ్బాయి దక్కుండేవాడు. ఆ తప్పు నువ్వు చేయకు. స్పీచ్ విన్న తర్వాత నేను చాలా నిద్రపోలేదు. వివేకానంద స్వామి ఉన్న రూమ్లో అలాంటి వివేకుడు ఉండకూడదు అనుకున్నా. అప్పటి నుంచి నాలా నేనున్నాను. అప్పుడే ఫేస్బుక్లో ఫోటో చూసా. నమస్తే సార్. సార్, ఈ ఫోటోలో ఉన్నది మీరే. ఆ రోజు నాకు దొరికిన బ్యాగ్ ఇది. అంటే ఈ బ్యాగ్ 1415 బైకోడిది. ఎవిడెన్స్లో ఎనర్జీ లేదు. సిచ్యువేషన్ నువ్వే క్రియేట్ చేసి ఉండొచ్చు. సార్ నిజం సార్. పోరా, ఇంకో 2 డేస్లో సరైన ప్రూఫ్ లేకపోతే నీకు సర్ అనే టైం కూడా ఇవ్వను. డైరెక్ట్ జైలే. మంచినీళ్ళకి దావేసినట్టు ఇది ప్రూఫ్ అడుగుతుండేంట్రా. ఆ ఫోటోలో ఉన్నది నా ఫ్రెండే. వాడికి ఫోన్ చేస్తే ఏమన్నా తెలుస్తుంది. The number you have dialed is currently busy. మనకి అదృష్టం ఉన్నప్పుడు పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని నాకు ఇప్పుడే తెలిసింది. ఎలా అంటే యూట్యూబ్లో ఒక వీడియో నోటిఫికేషన్ నా ఈ పరిస్థితులనే మార్చిపోతుంది. ఇది పాత గాంధీ లేని నోటు. మీ దగ్గర ఉంటే ఒక తులం బంగారు కొనే నోటు. ఎందుకంటే ఓల్డ్ కరెన్సీ నోట్స్ కలెక్ట్ చేసి ఆపి ఉన్నవారు 30,000 ఇచ్చి కొంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? హలో రాజు, చెప్పరా. రే, నీ దగ్గర పాత గాంధీ లేని నోట్లు ఉండయి, ఇప్పుడున్నాయా? 2 డేస్ బ్యాక్ పోలీసులకి ఇచ్చానురా. సరే వదిలే. నువ్వు నీ ఫ్రెండ్ ఒక ఫోటో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అయ్యో, అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ లేరా. హాయ్ సోరా, బాగున్నావా? హాయ్ రా. ఏంట్రా, కొత్త ఫోనా? అవును, ఒక సెల్ఫీ తీసుకుందావా? సరేరా బాయ్, వర్క్ ఉంది. హెల్మెట్ లేదు. డిఎల్ఆర్సీ అయినా ఉందా లేదా? లేదు సార్, అర్జెంట్లో ఇంట్లో మర్చిపోయి వచ్చా. ఈ 3 లేకుండా డ్రైవింగ్, ముహూర్తం లేకుండా పెళ్లి చేయకూడదురా. ఫైన్ కట్ అంతే. సార్, పర్సు డబ్బు ఇంట్లో మర్చిపోయాను సార్. అయితే బండి స్టేషన్ పోవాల్సిందే. సార్, నాకు పాత గాంధీ నోట్లు కలెక్ట్ చేసే అలవాటు ఉంది సార్. ఇవి మీ దగ్గర పెట్టుకోండి, నేను రేపు కలెక్ట్ చేసుకుంటాను. సరే వెళ్ళు. ఇదిరా జరిగింది. ఆ పోలీస్కేనా నువ్వు పాత గాంధీ లేని నోట్ ఇచ్చింది? అవునరా. ముందు పోలీస్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి నోట్లు ఎక్స్చేంజ్ చేసుకో. నేను వస్తానా? ఓకే. నమస్తే సార్. పాత నోట్లు ఇవ్వండి సార్. సరే తీసుకో. వస్తా సార్. సార్, మీరు ప్రూఫ్ అడిగారు కదా. సార్, ఈ ఫోటోలో ఉన్నది వీడే. ఈరోజు నోట్లు ఎక్స్చేంజ్ చేసింది కూడా వీడే. అంటే ఈ ఫోటో నిజం. ఆ 1415 బైకోడు సార్ ఆ బ్యాగు. వాడు అక్కడ పారేసిపోయాడు. దాన్ని నేను తీసుకున్నాను. మీరు నన్ను దొంగ అంటున్నారు. ఇది సార్ జరిగింది. ఏంటి? మళ్ళీ చెప్పు. మళ్ళీ ఏంటి సార్, చెప్పండి. దీనికన్నా బెటర్ నన్ను ఇప్పుడే అరెస్ట్ చేయండి. సారీ. ఆ 1415 బైక్ వాడిని పట్టి నిన్ను వదిలేస్తా. సార్, అది మీ డ్యూటీ సార్. వాడు నువ్వు పట్టిస్తే నేను ఫ్రీ చేస్తా, లేకపోతే ఎఫ్ఐఆర్లో ఫైల్ చేస్తా. హలో, మీ డాడీ ఆర్టీఓలో పనిచేస్తారు కదా. నేను బైక్ డీటెయిల్స్ పంపిస్తాను. నాకు ఆడ అడ్రస్ కావాలరా. సరే, వాడి ఫోటో రాగానే వెళ్ళి పోలీసుకి చూపిస్తా. నా ఐడి కార్డ్ తెచ్చేస్తా. తర్వాత రూమ్ క్లీన్ చేస్తా.
నాకు వాడి పైన కోపం వచ్చింది. వాట్సాప్లో జగదీష్ ఫోటో పెట్టి మీకు వీడు దొరికితే నాకు ఫోన్ చేయండి అని అందరికీ షేర్ చేశాను. హలో, జగదీష్ని ఆ రోజు నేను పోలీస్కి ఎక్కడ దొరుకుతానేమో అని ఆ బ్యాగ్ అక్కడ పారేసిపోయా. కానీ ఆ బ్యాగ్ వల్ల నువ్వు పోలీస్తో బుక్ అవ్వడం నేను చూసా. నిన్ను ఎలాగోలా కాపాడాలని రూమ్లో స్పీచ్ ప్లాన్ చేసి జీవితంలో ఏ ప్రాబ్లంనైనా ఎదుర్కొనే శక్తి నీకు ఇచ్చా. అయినా కూడా నాపై నువ్వు పోలీసుకు చెప్తానంటే ఆ తర్వాత నీ ఇష్టం. కానీ 20 సెకండ్స్ తర్వాత జగదీష్ పైన నాకు గౌరవం పెరిగింది. ఎందుకంటే తన్నించే ఆ బ్యాగ్ నాది కాదు అని నేను ప్రూవ్ చేసుకోగలను. హలో, రే నేను తేజాని. ఆ 1415 బైక్ వాడి ఫోటో నాకు వాట్సాప్లో వచ్చింది. దాన్ని నీకు ఫార్వర్డ్ చేశా. వెళ్ళి పోలీసులకు చూపించి నీ ఐడి కార్డ్ నువ్వు తెచ్చుకో. నేను చెప్పనురా. అయినా ఇంతవరకు వచ్చినోడిని పోలీస్తో నాకు వాడు దొరకలేదు అని చెప్పి నా ఐడి కార్డ్ నేను తెచ్చుకోలేనా? ఈ స్టోరీ సమ్మరీని ఈ ఎగ్తో చెప్తా. ఈ ఎగ్ మనుషులు అనుకోండి. మనకి ఏ సమస్య లేనప్పుడు ఫ్రెష్గా ఉంటాం. ఈ ఎగ్లా బాయిల్ చేసేకి వేసినప్పుడే ప్రాబ్లం వచ్చినట్టు. బాయిల్డ్ ఎగ్ వచ్చి ప్రాబ్లం సాల్వ్ అయినట్టు, ఏ సమస్య లేనట్టు. మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం లేనప్పుడు ఎలా ఉంటామో అలానే ఉండాలి. కాదని నీలో నువ్వు బాధపడి టెన్షన్ పడి నీ మనసును విరుచుకుంటే ఈ ఎగ్లా నీ జీవితం కూడా పగిలిపోద్ది. అప్పుడు ఎగ్ బాయిల్ కాదు, నీ ప్రాబ్లం కూడా సాల్వ్ కాదు.